ఎవరెవరితోటి మనం డిస్టర్బ్ అవుతూ ఉంటాం చెప్పండి రిలేషన్షిప్స్ లో? మీ లైఫ్ లో మీ లైఫ్ లో ఆ రిలేషన్ ఎవరితో చాలా డిస్టర్బెన్స్ ఉంది, మీకు అనిపిస్తుంది నా ప్రీవియస్ బర్త్ కర్మ వల్లే ఇది అనుభవిస్తున్నాను అని. అది మీరు చూడండి, ఎవరో థర్డ్ పర్సన్ స్ట్రేంజర్ నుంచి మనం అంత డిస్టర్బ్ అవ్వము. ఎవరైతే మన క్లోజ్ ఉంటారో, మన క్లోజ్ సర్కిల్ ఉంటారో, ఎస్, వాళ్ళతోనే ఆ డిస్టర్బెన్స్ ఉంటుందన్నమాట. అండ్ మనం ఏదైనా ముందుకు వెళ్ళాలి అంటే ఈ రిలేషన్షిప్స్ ప్రాబ్లమ్స్ ఇవే మనల్ని వెనక లాగుతూ ఉంటాయన్నమాట. ఎస్, హస్బెండ్ లైఫ్ పార్ట్నర్ మెయిన్ గా, ఎందుకంటే మన లైఫ్ హాఫ్ ఆఫ్ ద లైఫ్ ఎక్కువ టైం వాళ్ళతోనే మనము స్పెండ్ చేస్తూ ఉంటాం అనమాట. సో మనం ఏమనుకుంటాం, వాళ్ళలో ఏదైతే కొన్ని క్వాలిటీస్ లేదా ప్రీవియస్ బర్త్స్ బ్యాలెన్స్ ని బట్టి మనము ఏం చేస్తాము, ఓకే, తిను ఈ క్వాలిటీస్ తో ఉండాలి. మనము ఉన్నత లోకంలో చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయి ఉంటాం అనమాట. సో మనం రిక్వెస్ట్ చేస్తాం వాళ్ళని, చూడు నాది బ్యాలెన్స్ ఇలా ఉంది, నువ్వు ఈ రోల్ ప్లే చేయి. నువ్వు ఈ బర్త్ లో నా హస్బెండ్ గా వచ్చి నన్ను కేర్ చేయొద్దు, ఓకే, నాకు సపోర్ట్ ఇవ్వద్దు. లేదా ప్రీవియస్ బర్త్ లో ఏమై ఉంటుంది, మీరు మీ కొడుకుని ఫుల్ గారాబంగా పెంచి మీ కోడలికి వదిలే ఉండరు మీ కొడుకుని. సో మీరు పోయి రియలైజ్ ఏమవుతారో ఇలా చేయకూడదు. సో ఇది నేను క్లియర్ చేసుకోవాలంటే నేను ఈ బర్త్ లో సేమ్ అదే కోడలికి మళ్ళీ కోడలై వచ్చి నా కర్మని క్లియర్ చేసుకుంటాను. అండ్ మీ హస్బెండ్ కి చెప్తారు, ప్రీవియస్ బర్త్ లో నాకు ఎలా సపోర్ట్ చేసావో ఈ బర్త్ లో నా అత్తగారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నువ్వు అంతే సపోర్ట్ చెయ్యని. అప్పుడు ఏమై ఉంటుందంటే మీ ఈ టైంలో మీ హస్బెండ్ మీ మాట అస్సలు వినడు, వాళ్ళ మదర్ మాట ఎక్కువ వింటూ ఉంటారు, మీకు ట్రబుల్ చేస్తూ ఉంటారు. సో దీనికి సృష్టించింది ఎవరు? మీరే కదా. సో మీకు ప్రీవియస్ బర్త్స్ ఏదైతే ఉందో అది ఏది మీకు ఆ, ఇదే ఉండదు, జ్ఞాపకం ఉండదు. సో ఈ బర్త్ ఒక్కటే చూసి మీరేమనుకుంటూ ఉంటారు, తిడుతూ ఉంటారు మీ హస్బెండ్ కి, తిని ఇంతే, తిను మారరు, ఆ నాకు సపోర్ట్ చెయ్యరు అని. అదే దీనికి మనం నేనే క్రియేటర్, దీనికి నేనే సృష్టికర్త అని ఎప్పుడైతే మీరు తెలుసుకుంటారో, యా కర్మ సైకిల్ నుంచి మీరు బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో హస్బెండ్ లైఫ్ పార్ట్నర్ అవుతారు. మళ్ళీ మీ ఇన్లాస్ తో చాలా మంది మనం చూస్తూ ఉంటాం కదా, ఇన్లాస్ తో ప్రాబ్లం అయి ఉంటుంది, లేదా సిబ్లింగ్స్ తో ప్రాబ్లం అయి ఉంటుంది, మళ్ళీ ఆడపడుచు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళతో ప్రాబ్లం అయి ఉంటుంది, ఇంకా చాలా మందికి వాళ్ళ పేరెంట్స్ తోనే ఆ కర్మని తీసుకొచ్చుంటారు అనమాట. అంటే పైన కాంట్రాక్ట్ చేసుకుని ఉంటారు, నువ్వు మీరు నా ఫాదర్ మదర్ గా రండి, వచ్చి నాకు ఏ సపోర్ట్ ఇవ్వద్దు, ఫైనాన్షియల్ గా నాకు ఏ సపోర్ట్ ఇవ్వద్దు, నాకు ప్రేమని ఇవ్వద్దు, నేను ఇది నేర్చుకుని నా కర్మ క్లియర్ చేసుకుంటాను అని. సో అలాగే వాళ్ళు ఆ రోల్ కరెక్ట్ గా ప్లే చేస్తూ ఉంటారనమాట. కానీ మనం ఏం చేస్తాము, అది తెలుకోకుండా వాళ్ళని ఎప్పుడు తిడుతూ ఉంటాం. సో చాలా మంది ఓపెన్ గా చెప్పుకోరు, కానీ ఎంతమంది తిట్టుకుని ఉంటారు తెలుసా.